అందరికీ నమస్కారం అండి. ఇదివరకండి పిల్లలు అందరూ కూడా పూర్వం రోజుల్లో నేను చెప్పేది మా అమ్మ వాళ్ళ చిన్నప్పుడు మాట నేను చెప్తున్నాను. భోజనం వండేరనుకోండి, వాళ్ళు వండిన అన్నం అప్పుడు రోజుల్లో కరువు కాటకాలతోటి కొంచెం ఎక్కడో కొంతమంది ఉన్నవాళ్ళు ఉన్నా, కొంతమంది రైతువారీ చేసుకునేవాళ్ళు తక్కువ సంపాదనతో ఎక్కువ మంది పిల్లల్ని పెంచుకోవాల్సి వచ్చేది. అంటే ఒక్కొక్క ఇంట్లో 8, 7, 6 సంతానం ఉండేదంటండి. ఆ టైపులో మా అమ్మమ్మకు కూడా 6 సంతానం. అలాంటి అప్పుడు మా నాన్నమ్మకి 6 సంతానం, మా అమ్మమ్మకి 6 సంతానం. మా అమ్మమ్మకేమో 4 కొడుకులు, 2 కూతుర్లు. అలాగే మా నాన్నమ్మకేమో 3 కూతుర్లు, 3 కొడుకులు. ఈ సంతానాలతోటి వీళ్ళకి సాలని డబ్బులతో వీళ్ళ జీవితాలు గడపటం కోసం పెద్దోళ్ళు పస్తుండి పిల్లలకి ఎంతెంత సర్ది పెట్టే రోజులు అంటండి అప్పుడు. ఇప్పుడు మనం కంచం నిండా పెట్టుకుని తిన్నా కానీ అరగని రోజులు ఇప్పుడు. అప్పుడు ఆకలితో ఉన్నప్పుడు రోగాలు లేవండి. రోగాలు లేకుండా వీళ్ళు తెచ్చుకున్నదే శుభ్రంగా పచ్చిపులుసో, పచ్చడో, పప్పుచారో, ఇంకొకటో. ఈ ఆయుర్వేదం ఇప్పుడు మనకి పబ్లిసిటీ అవుతున్నాయి. గెంజి ఆకు అంటారు, దాన్ని ఏమంటారంటే గలిజేరు అవి ఉన్నాయి కదండి. అవన్నీ అప్పుడు రోజుల్లో ఉండేయంటండి. ఆకులు అయ్యిని అవన్నీ తెచ్చుకుని అంత పప్పు వేసుకుని వేసేసి వండేసుకునేవారంట. ఆ పప్పు కూడా ఏంటి, కందులు ఆడుకుని తిరగల్లో ఇసురుకుని కొద్దిగా ఏపుకుని ఈ పప్పు వేసుకుని కమ్మగా వండి పిల్లలకు పెట్టి పెంచేవారంట. అలాగే పిడకలతో దాయిలేసి పాలు కాసి ఆ పాలు చిలికి ఎన్నపోసి తీసి పక్కన పెట్టుకుని ఈ పలసన మజ్జిగతోటి భోజనం పెట్టేవారంట. పొద్దున్నే చలిదన్నాలు పెట్టేవారంట. అలాగే అంతంతమంది పిల్లలను పెంచారండి. బాధ తెలియకుండా, రోగాలు తెలియకుండా బతికిన రోజులండి అవి. ఇప్పుడు సుకుమారమైన టిఫిన్లు, భోజనాలు టైంకి, ఇవన్నీ తినటానికి టైం లేక గ్యాసులు పెరిగిపోయి అనారోగ్యం పాలైపోయి తిన్నది కూడా అరగని పరిస్థితి. కొలెస్ట్రాల్ అని, బీపీ అని, షుగర్ అని ఇటువంటివన్నీ వచ్చినాయి. ఆకలితో ఉన్నప్పుడు రోగాలు లేవండి, ఆకలి లేనప్పుడు రోగాలు వచ్చినాయి. చూసారా ఎంత చిత్రంగా ఉందో. సృష్టిలోని ధర్మం ఏంటంటే అండి, ఉన్నవాడికి ఆకలేదు, లేనోడికి ఆకలేస్తుంది అంటారు. చాలామంది సామెత ఏంటంటే అన్నీ ఉన్న అమ్మ అణిగి మణిగి ఉంటుంది, ఏమీ లేనిది ఎగిరెగిరి పడుతుందని ఒక సామెత అది. ఆ సామెతకి విరుద్ధంగా నేనేమంటానంటే, ఉన్నా లేకపోయినా ఒకలాగా ఉండాలి, అదొకటి. లేదు అని పదం ఎక్కువ 10 సార్లు మనం మాట్లాడుకోకూడదు. బిడ్డలను పెంచుకుంటానికి తల్లిదండ్రులు ఏ కష్టాన్నైనా స్వీకరించి బిడ్డలను సక్రమమైన దారిలో పెట్టుకుని వాళ్ళ కడుపు నిండా పెట్టి పరిస్థితి తెచ్చుకోవాలి. కానీ పిల్లలు తల్లిదండ్రుల మాట వినే పరిస్థితి ఇప్పుడు లేదు. అప్పుడు వినేవారు. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఏ బట్ట వేస్తే ఆ బట్ట వేసుకునేవారు. వాళ్ళు ఒంటి మీద ఇది కావాలి అని అడిగేవారు కాదు. ఇప్పుడు అలా కాదు. వీళ్ళకి రకరకాల బట్టలు కావాలి, రకరకాల చిరుతిళ్ళు కావాలి, బయటికి వెళ్తే జేబులోకి డబ్బులు కావాలి. ఆడపిల్లైనా మగపిల్లైనా చేతిలో సెల్ ఫోన్ ఉండాలి. మరి ఇంకెలా బాగుపడతారండి? అప్పుడు రోజులకి ఇప్పుడు రోజులకి చూసారా? అప్పుడు అంతమంది పిల్లలున్నా చిన్న మాట కూడా అనుకోకుండా ఆ ఆప్యాయతలు, అనురాగాలు ఇప్పుడు వరకు నిలబెట్టుకునేలాగా ఆళ్ళ మసిలేరు. ఇప్పుడు 2 ఉన్నారనుకోండి, నీకు ఎక్కువ ఇచ్చారు, నాకు తక్కువ ఇచ్చారని కొట్టుకునే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఏ రోజులు మంచి అంటారు చెప్పండి? పోయిన రోజులు తిరిగి వస్తే బాగుండి అనిపిస్తుందండి నాకు. ఇప్పుడున్న రోజులు మంచి కాదని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కల్చర్ మారిపోతుంది కదండి. దానివల్ల మీరేమంటారు చెప్పండి?